బ్రిటన్లో ఇప్పుడు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఉంది. కాకపోతే దానికి అప్రూవల్ రేటింగ్స్ అంటే ఆ ప్రధానమంత్రికి అనుకూల రేటింగ్స్ పడిపోయాయి. మైనస్ల దగ్గరకు ఉన్నాడు. దాదాపుగా 18-20% మాత్రమే అతను అంగీకరిస్తున్నారు అక్కడ. అదే సందర్భంలో అక్కడ ఎవరిని ఆదరిస్తున్నారు అంటే మరొక వ్యక్తిని ఆదరిస్తున్నారు. ఆయన నైజెల్ ఫెరేజ్. ఎవరెతను అంటే యూకే రిఫార్మ్ పార్టీ అని పెట్టుకొచ్చారు. మొన్ననే ఎలక్షన్స్ అప్పుడే ప్రిపేర్ అయినా అంత సులభం కాలేదు. అయితే ఇతను తాజాగా వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నాడు. అంతర్జాతీయ విషయాల మీదన కీలకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. అందులో భాగంగా తాజాగా ఒక అడుగు పడింది. ఏంటయ్యా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే తన ఇష్టారాజ్యాలుగా నడిచేటటువంటి రాజకీయాలు కాకుండా ప్రజలకి ఆలోచనలకు అనుగుణంగా నడవాలి అంటూ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి క్లాస్ పీకుతున్నాడు. ఏ విషయంలో అంటే రష్యా విషయంలో. రష్యా ఇప్పుడు గనక ఉక్రెయిన్ విషయంలో, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కి వ్యతిరేకంగా రష్యాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు బైడెను. అది అలాగే కొనసాగితే రష్యా గెలిచినట్టు అవుతుంది. రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు కనుక ఉక్రెయిన్కి వెనక్కి ఇప్పించకపోతే యుద్ధంలో రష్యా గెలిచినట్టు అవుతుంది. రష్యాని గెలవనియ్యద్దు అంటూ ట్రంప్కి హితబోధ చేస్తున్నాడు.